గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మూలా నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందో చూసుకున్నట్లయితే వీరికి ధనస్సు రాశిలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు 4వ స్థానంలో అడుగు పెట్టడం వల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలైంది. ఈ మాసంలో ధనాదాయం అనేది బాగానే ఉంటుందండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ధనస్సు రాశి వారి దృష్టి అనేది మళ్ళీ అవకాశాలు ఉంటాయండి. పని మీద దృష్టి చేయలేకపోతారు. ఇతర కార్యకలాపాలపైన ఆసక్తి చూపటం వల్ల వృత్తిలో, వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 4వ స్థానం అనేది తల్లికి సంబంధించినది. కావున తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించటం మంచిది. అశ్రద్ధగా ఉండటం కానీ, అకాల భోజనం చేయటం కానీ, టైంకి భోజనం చేయకపోవటం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పని మీద దృష్టి పెడుతూ సరైన సమయంలో ఎంత ఆహారాన్ని తీసుకోవాలో అంత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. వీలైనట్లయితే శనికి సంబంధించిన పరిహారాలను పాటించండి. ఉద్యోగ వ్యాపారాలలో మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్తారు. గతంలో ఉన్న కుటుంబ సమస్యలకు, రుణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు, కోర్టు తగాదాలకు ఈ మాసం చివరిలో కొన్ని పరిష్కార మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ ఓపిక పట్టాలి. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారండి. ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందువలన అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దేని మీద దృష్టి పెట్టాలో ధనస్సు రాశి వారి ఈ మాసంలో దానిపైనే దృష్టి పెట్టరు. ఒకవేళ ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేస్తున్నా లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా సమయానుకూలతను చూసుకుని ఉన్నతాధికారులతో కనుక ఈ మాసం మొదట్లో సంప్రదింపులు చేయగలిగితే కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. స్నేహవర్గం వారి యొక్క సలహాల వల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయండి. శ్రమ కాస్త తగ్గుతుంది. ఏప్రిల్ 17వ తారీఖు, 18, 19, 20, 17 నుండి 20వ తారీఖు మధ్య కాలంలో బంధువర్గీయులకు సంబంధించి లేదా కెరీర్కు సంబంధించి అశుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత నుండి ఎవరైతే ధనుసు రాశిలో జన్మించిన వారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి 23వ తారీఖు తర్వాత నుండి అనువైన కాలంగా చెప్పవచ్చు. మహిళలకు ఆరోగ్యం అనేది సహకరిస్తుందండి. అయితే వేళకు భోజనం చేయాలి. ఇక 2025 సంవత్సరం మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా ఈ మాసంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వారికి ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. గృహంలో హోమాలు, పూజలు, కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం నుండి ధన ధాన్య లాభాలు సూచిస్తున్నాయండి. అధికారుల యొక్క ఒత్తిడి అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో కనుక అంటే మీ పర్సనల్ జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలి ఉంటుంది కదా, మీ వ్యక్తిగత జాతకంలో లగ్న కుండలిలో శనిగ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే ఈ మాసంలో రాజకీయ ప్రవేశానికి కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే ధనుసు రాశిలో జన్మించిన వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకుంటున్నారో వారికి అనువైన కాలంగా చెప్పవచ్చు. ఎవరి జాతకంలో అయితే శని నీచ స్థానంలో ఉన్నాడో లేదా వక్రించాడో వారికి కుటుంబానికి సంబంధించి
కొన్ని అననుకూలమైనటువంటి వార్తలు ఉంటాయి. అంటే కుటుంబ వాతావరణం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం మాత్రం గతం కంటే కూడా లాభిస్తుందండి. ఉద్యోగంలో బదిలీలకు కూడా అనుకూలంగా ఉంది. చెడ్డవారితో సన్నిహితంగా ఉండటం వల్ల, స్నేహం చేయటం వల్ల ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరితో అయితే మెలుగుతున్నారో, ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో, మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారో వారి యొక్క బుద్ధి తెలుసుకుంటే మంచిది. ప్రయాణాలు కలిసి వస్తాయండి. వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారికి అంత అనుకూలమైనటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు. రైతులకు, విద్యార్థులకు ఈ మాసంలో శ్రమ ఎక్కువ, ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. ధనుస్సు రాశిలో జన్మించి ఎవరైతే 8 సంవత్సరాల లోపు వారు ఉన్నారో అటువంటి చిన్నపిల్లలు ఆపద నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. కోర్టు వివాదాలలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో శత్రుత్వాలనేవి తొలగి కోర్టు వివాదాలనేవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయండి. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం అయితే ఆశించినంతగా ఉంటుంది. అయితే స్నేహవర్గం వారి వల్ల కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితో అయితే సన్నిహితంగా ఉంటున్నారో వారి విషయంలో ఒక్కసారి ఆలోచన చేయటం మంచిది. 2025 సంవత్సరం జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కొనసాగుతాయి. బంధువర్గం వారి సహాయ సహకారాల వల్ల చక్కటి వివాహ సంబంధాలు లభించే అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబంలో తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ధనుస్సు రాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు కానీ, అపార్థాలు కానీ ఉన్నట్లయితే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. సౌఖ్యం ఏర్పడుతుంది. వినోదాలలో పాల్గొంటారు. ఈ జూన్ మాసంలో విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి, కెరీర్కు సంబంధించి విద్యార్థులు నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు ఉంటాయి. అయితే ఈ మాసంలో తరచూ ఊహించని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉండవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయి. అయితే ఉద్యోగ జీవితం చేస్తున్న వారికి మంచి మార్పులు ఉన్నప్పటికీ కూడా, అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుందండి. కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరికంటేనండి, మిగిలిన 2 నక్షత్రాల వారి కంటే కూడా మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఈ మాసంలో ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ధనాదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వెసులుబాటు అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, పెట్టుబడుల విషయంలోనైనా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలోనైనా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి తప్ప ఇతరులను నమ్మి మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. ముఖ్యంగా డబ్బుకి సంబంధించి ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ కాస్త అధికంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కానీ, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి కానీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచించట్లేదు. విచిత్ర సమస్యలు సూచిస్తున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు అనేవి సరైన సమయానికి భోజనం చేయకపోవటం వల్ల తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు ఈ మాసంలో కాస్త పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి. నూతన కాంట్రాక్టులు కానీ, లేదా విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటున్న వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయండి. ముఖ్యంగా ధనుసు రాశి వారి మాసంలో గుర్తుంచుకోవాల్సింది, జూన్ మాసంలో మొహమాటం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో ఆలోచించి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ ధనుస్సు రాశి జాతకులకి కనుక వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ, జాతకానికి సంబంధించి సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ అంటే జాతక రత్నాలు కానీ, కరుంగలి మాల కానీ, పెళ్లికి సంబంధించిన వస్తువులు కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ చేసుకోవచ్చు.